నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దళితుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించే హక్కు ఎవరిచ్చారంటూ చిల్లకూరు మండలం నక్కలవారి కండ్రిగ ప్రాంతంలో దళితులు సాగు చేసుకుంటున్న మిగులు భూములు పరిశీలించిన అనంతరం మాట్లాడిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. గూడూరు ఆసుపత్రి రోడ్లోని ఎలక్ట్రానిక్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం. దుకాణంలో దెబ్బతిన్న ఏసీ, సీలింగ్, ఇతర వస్తువులు సకాలంలో చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, అలాగే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ గూడూరులో ప్రదర్శన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన వామపక్ష నాయకులు. వైభవంగా భీమలింగేశ్వరుడికి అభిషేకాలు. గూడూరు మండలం పాలచెర్లలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. నక్కల కాలువ కండ్రిగ వద్ద గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న దళితుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించే హక్కు టీడీపీ నాయకులకు ఎవరిచ్చారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. చిల్లకూరు మండలంలోని నక్కల కాలువ కండ్రిగ ప్రాంతంలో దళితులు సాగు చేసుకుంటున్న మిగులు భూములను ఆయన పరిశీలించారు. చిల్లకూరు మండలంలోని నక్కల కాలువ కండ్రిగ ప్రాంతంలో దళితులు సాగు చేసుకుంటున్న మిగులు భూములను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ నాయకులతో కలిసి పరిశీలించారు. స్థానిక నాయకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వచ్చాక నక్కల కండ్రిగ ప్రాంతంలో కొందరు నాయకులు దౌర్జన్యంగా ఆక్రమిస్తూ దళితుల భూములను లాక్కుని 10 సెంట్లు ఇస్తామంటారా? మా భూములను లాక్కుని మాకు దానం చేయడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. అక్రమదారులను అరెస్టు చేయాలని కోరుతున్నామన్నారు. ఎవరైతే భూములు సాగు చేసుకుంటున్నారో వారి చేతుల్లోనే ఉండాలని, అందుకోసం సిపిఐ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఇది చిలుకూరు మండలం కృష్ణారెడ్డి గారి మిగులు భూములు. దాదాపుగా 40-50 ఏళ్ళుగా దళితులు భూములు వ్యవసాయం సాగు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ సాగు చేసుకుంటున్న ఈ భూమిని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళంతా వచ్చి ఇదంతా దున్ని, చూడండి దున్ని మొక్కలు ఇవి నాటారు. వాళ్ళకేం సంబంధం? వాళ్ళని గవర్నమెంటా, ఎంఆర్ఓ వచ్చాడా, ఆర్డీఓ వచ్చాడా, కలెక్టర్ వచ్చాడా? వాళ్ళు వచ్చి ఈ భూమి మా దేశాన్ని ఆక్రమించి పైపెచ్చు అనాదిగా పనిచేసుకుంటుంటే అడంగం కూడా సాగుదారులుగా పేరు ఉన్న తర్వాత మేము 10 సెంట్లు మీకు ఇస్తాం, మీరు మేము తీసుకుంటామంటే ఏం దాయాదాక్షం ఇస్తారా? మా భూములు లాక్కొని మాకు 10 సెంట్లు దానం ఇస్తారా? ఎంత పొగరాయ మీకు అంటే ప్రభుత్వం ఇంత పొగరాట రామంటుందా? దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. తక్షణం ఎవరు ఇక్కడ అడిగిపెట్టడానికి వీలు లేదు. దళితులకు సాగు చేసుకుంటారు, వాళ్ళే సాగు చేసుకోవాలి. వాళ్ళు సాగు చేయకుండా అడ్డం పెడితే కమ్యూనిస్ట్ పార్టీ నిలబడి పోరాటం సాగిస్తుంది. ఇంకా పలువురు మాట్లాడారు. మా జాతీయ నాయకులు కామ్రేడ్ నారాయణ గారు ఇక్కడికి ఇచ్చేసిన సందర్భంగా మేము ఈ విషయాలన్నీ కూడా, ఈ భూములకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేసాం. వాళ్ళు ఏంటంటే వెంటనే మనం పోయి ఆ భూములను ఒకసారి పరిశీలిద్దామని చెప్పి వచ్చారు. వారికి మా గూడూరు నియోజకవర్గం నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఏంటంటే ఇక్కడ పెళ్ళేటి వెంకటకృష్ణారెడ్డి గారు మిగులు భూముల కింద ఆ చట్టం వచ్చినప్పుడే వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత 126 ఎకరాలు రావాల్సి ఉంటే 126 ఎకరాల్లో చట్టబద్ధంగా 64 ఎకరాలు మాత్రమే ఇచ్చి కొరవ భూమి అంతా కూడా ఏంటంటే ఈ పట్టాల కింద మార్చేసేసారన్నమాట ఆ రోజుల్లోని. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఆ 64 ఎకరాలని పేదోళ్ళు ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఈ భూములు చూపించమని చెప్పి కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తే చూపిలా. అవి ఏంటంటే మనం పోయి ఏంటంటే ఎక్కడంటే వేరే వాళ్ళ భూముల్లోకి పోయిన తర్వాత వాళ్ళు కేసులు పెట్టడం, ఈ విధంగా ఏంటంటే మొత్తం మీద ఏంటంటే 14 కేసులు పైన పడ్డాయి. అవన్నీ కూడా ఎగిరిపోయాయి మళ్ళా. అయితే ఆ భూముల్లో అప్పటి నుంచి ఈ రోజుకి కూడా కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కొట్టి అన్నీ సదరం చేసి ఇక్కడ సాగు చేసుకుంటుంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు రాలా. అయితే దీన్ని ఈ మధ్యకాలంలో ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం మీద ఏంటంటే మాకు కూడా భూముల్లో రావాలా, మాకు కూడా పంచాలని చెప్పి వచ్చి కూకున్నారు.
మేము మొదట్లో వ్యతిరేకించినప్పటికీ వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యే కాడి నుంచి ప్రజల్లో చేపించి ఎంఆర్ఓలు వీళ్ళంతా ఏంటంటే తలారం అంతా గొడవలు లేకుండా పంచుకోండి అని అంటే ఆఖరాకి వాళ్ళు ఏంటంటే మొత్తం ఉన్న గనులు ఎన్ని తీసేసి గినాలు మొత్తం మీద మాకు మనిషికి 30 సెంట్లు లెక్క 10 సెంట్లు లెక్కన పెడతామని చెప్పి కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సివిఆర్ కుమార్, నారాయణ, మండల కార్యదర్శి రమేష్, సునీల్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో ఉన్న కుశల్ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏసీతో పాటు సీలింగ్ కాలిపోయింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో ఏర్పాటైన కుశల్ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుకాణం తెరవక ముందే లోపల నుండి గాజు అద్దాలు పగిలిన శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు స్పందించి షట్టర్ను పగలగొట్టి పరిశీలించారు. మంటలు వస్తుండటంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని రన్నింగ్ ఏసీ పూర్తిగా కాలిపోయింది. సీలింగ్ దెబ్బతింది. టీవీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు వంటి వాటిని పరిశీలిస్తే కానీ పనిచేస్తాయో లేదో తెలియాల్సి ఉంది. నుంచి అప్ అండ్ డౌన్ వస్తున్న తల్లికి జనరేటర్ వేస్తాను. నేను జనరేటర్ వేసి పిల్లకాయ కరెంట్ వాళ్ళు చూసా వచ్చారు. మాది అన్నీ బాగానే ఉన్నాయి, మెయిన్లో ఏమన్నా చూస్తాంలే అంటున్నారు. మెయిన్లో చూస్తూ ఉన్నారు. నేను ఇటు వచ్చా దెబ్బని పగిలి చూసుకొని వచ్చేసి నేనే ఉంటాను. నేను నిలబడుకోండా పెళ్ళమంటే వచ్చేసాను. ఇదంతా చూసుకున్నాయి ఆవిడ చూసారు. లాస్ట్ కూడా పగిలి రెట్లతో కూడా చూసుకుని అప్పుడే జనరేట్ అయితే కరెంట్ వాళ్ళు ఫోన్ చేసి వచ్చేసారు. కరెంట్ వాళ్ళు కూడా వచ్చి అది చూస్తున్నారు, మా కాడ చూస్తున్నారు. బాగానే ఉంది. ఇక్కడ చూస్తున్నారు మా మీద కాడ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక్కడ గబగబగా మంటలు వచ్చేసి నడిచే లోపల టక్కన ఆపేస్తారు. మెయిన్ కరెంట్ వాళ్ళు ఎట్టినారు కాబట్టి కిందకు వచ్చినా అది కూడా టక్కన వచ్చేస్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నాయకులు, కార్మికులు కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరు పట్టణంలో సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక గడియారం స్తంభం వద్ద నుండి వామపక్ష నాయకులు ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నినాదాలు చేసి సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు శశి తదితరులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు రద్దు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తోందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే మీటర్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, అదేవిధంగా ఆదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు, ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము ప్రజలకు ఒకటే సమాధానం చెప్తున్నాం. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు, అన్ని రకాల విద్యుత్ భారాలు మోపుతున్నారు. మేము అధికారంలోకి వస్తే ఆదాని ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేసి ఈ స్మార్ట్ మీటర్లని రైతులు కానీ, పంట పొలాలు కానీ, ఇళ్ళకి కానీ పెట్టనీయమని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి రాగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎట్టయితే కార్పొరేట్ శక్తులకి కాళ్ళు ఎత్తాడో ఆ విధంగానే ఈరోజు అంబానీకి, ఆదానికి, కార్పొరేట్ శక్తులు కూడా ఈరోజు అన్నీ కూడా విరమింపు చేసుకోవాలా.
ఈరోజు పేద ప్రజలకి వాళ్ళు బిల్లింగ్ అయితేనే ఆ స్మార్ట్ మీటర్లు పెట్టాలా, అసలు స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు, ఇది గవర్నమెంట్ నుంచి ఏ రకమైన రూల్ లేదని చెప్పి స్వయానా విద్యుత్ శాఖ మంత్రి కర్నూలులో కానీ విశాఖపట్నంలో కూడా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా మొట్టమొదటిసారి విద్యుత్ గురించి కూడా మనకు అందరికీ తెలుసు. పేదోడు కాంచి గొప్పోడు దాకా కరెంట్ లేకపోతే మనం బతికేది లేదు. అటువంటిది ఈ యొక్క అలుసు అనేది చేసుకొని మన కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే మనకు బాగుంటుందో పేదోళ్ళని దెబ్బతీయాలనే ఉద్దేశపూర్వకంతో ఈ యొక్క ఆదాయాన్ని కూడా ఈ యొక్క పేరుతో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రతి ఒక్క ఇంటింటి కూడా బిగించమని చెప్పి కూడా గతంలో ఉన్నప్పుడే చెప్పింది. కానీ అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షం మన లోకేష్ గారు ఈ యొక్క పెట్టడం చాలా తప్పు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, సివిఆర్ కుమార్, రమేష్, రాఘవయ్య, సునీల్, నారాయణ, శివకుమార్, బివి రమణయ్య, పుట్టా శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణాలకే కాకుండా పల్లెలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని నారాయణ ఆసుపత్రి సంకల్పించిందని, అందుకోసం 2 కోట్లతో నారాయణ హెల్ప్ ఆన్ వీల్స్ వాహనాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో ఆయన చేతుల మీదుగా వాహనాలు ప్రారంభించారు. ఇంటి వద్దకే వైద్యం పేరిట నెల్లూరు నగరంలో ఆన్ వీల్స్ వాహనాలను పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. జెండా వీధి వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. 2 కోట్ల రూపాయల విలువైన వాహనాలు ఆయన ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పట్టణానికే కాకుండా పల్లెలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఆన్ వీల్స్ వాహనాలు ప్రతిరోజు ఒక్కొక్క డివిజన్ కు తిరుగుతాయని తెలిపారు. వాహనంలో వైద్య సేవలు, పరీక్షలకు సంబంధించి అన్ని సౌకర్యాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు నారాయణ హెల్త్ ఆన్ వీల్స్ అనే యొక్క కాన్సెప్ట్ తో ఒక చక్కటి వెహికల్ తయారు చేయించారు. దాదాపు దాని యొక్క కాస్ట్ ఒక 2 కోట్ల రూపాయలు అయింది. ప్లస్ దాంట్లో అనేక ఎక్విప్మెంట్, ఎక్స్రే యూనిట్ దాంట్లోనే ఉంది, అల్ట్రాసౌండ్ యూనిట్ దాంట్లోనే ఉంటుంది, ల్యాబ్స్ దాంట్లోనే ఉంటాయి, ఈసీజీ దాంట్లోనే ఉంటుంది, ఫార్మసీ దాంట్లోనే ఉంటుంది, డాక్టర్లు చూడటానికి కావాల్సిన ఆ యొక్క మిగతా పరికరాలు ఎవ్రీథింగ్ ఏర్పాటు చేసి వెహికలే మీ దగ్గరకు వచ్చేటట్టుగా. అంటే ఈ రోజు కొంతమంది హెల్త్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ యొక్క జబ్బులు పెద్ద అయిపోయి తర్వాత అనేక ఇబ్బందులు పడుతుంటారు. అందువల్ల ఎర్లీ డిటెక్షన్ బెటర్. ఎర్లీగా ఒక జబ్బు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎర్లీ డిటెక్షన్ చేస్తే వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల ఇబ్బంది ఉండదు. అందుకని ఎర్లీ డిటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఏదైనా చిన్న సమస్యలు అయితే అక్కడికక్కడ ట్రీట్ చేయడం, పెద్ద సమస్యలు అయితే మళ్ళీ హాస్పిటల్కి పంపించి ట్రీట్ చేసే ప్రోగ్రాంతో ఈరోజు ఈ వెహికల్ని ఇనాగరేషన్ చేశారు. ఈ వెహికల్ ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క డివిజన్కి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కావచ్చు, 54 డివిజన్లు కావచ్చు, లేదా 28 డివిజన్లు కావచ్చు, పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా ఈ వెహికల్ తిరుగుతూ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏరియాకి వస్తుంది. అక్కడే బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్ చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ నందన్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో గూడూరు లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బయ్యా రవికుమార్ మాట్లాడారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత లయన్ బయ్యా రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రవికుమార్ తదితరులు మాట్లాడుతూ గూడూరు క్లబ్ సీనియర్ క్లబ్ అని, క్లబ్ పై ఉన్న అభిమానంతో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చానని తెలిపారు. తన చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ కుర్చీలు, పేపర్ బాయ్ కి సైకిళ్లు ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. నిజంగా రవిచంద్ర రెడ్డి గారిని చూస్తే చాలా 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 ముచ్చటేస్తుంది. ప్లస్ ఆయన చూసి ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. వాళ్ళు చాలా మందికి ఆదర్శం. వాళ్ళు నేను కూడా ఒకటి, నేను ఎంత చేస్తున్నా కూడా చెప్పేసుకుంటుంటామే, ఆయన చెప్పకుండానే చాలా చేస్తుంటాడు అనేది ఆనందంగా ఉంది. అటువంటి వ్యక్తి, అంత మంచి వ్యక్తి కాబట్టి 2 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేసి ఈ సంవత్సరం మన గూడూరు క్లబ్కి అవసరం కాబట్టి నేను సెక్రటరీగానే ఉంటానని చెప్పేసి మన వారి సెక్రటరీగా ఉండడం అనేది నిజంగా
చాలా గొప్ప విషయం, చాలా చాలా గొప్ప విషయం. అంత మంచి వ్యక్తిత్వం ఉండబట్టే 2 ఏళ్ళు ప్రెసిడెంట్ చేసి ఈ సంవత్సరం సెక్రటరీగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. వారిని అభినందన తెలియజేస్తూ రాబోయే టీము కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ బోర్డుని అభినందిస్తూ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న వారికి కూడా నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. 8 సంవత్సరాలుగా ఎక్కడ పక్కకు పోకుండా 200 పైచిలకు దేశాల్లో 14 లక్షల మంది కంటే ఎక్కువగా ఉన్న సభ్యత కలిగిన ఈ లయన్స్ ఇంటర్నేషనల్ నా సంఘాల్లో మనం అందరం సభ్యులు. ఒక్క సంస్థ 108 సంవత్సరాలు నిరాఘాటంగా ఉన్నది అంటే దానికి కారణం ఏమిటంటే దానికి ఉండే మంచి అసెట్, దాన్ని ఏమంటారంటే దానికి ఉండే లక్ష్యాలు, అటువంటి మంచి మంచి లక్ష్యాలతోటి చాలా సేవా కార్యక్రమాలని మీరు చెయ్యండి. మీరు సమాజం నుంచి ఎంతో పొందుతున్నారు. సమాజానికి మీరు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజ సేవ చేయడానికి మీరందరూ నలుగురు కలిస్తే స్నేహితులుగా ఉంటారు. కాబట్టి నిర్మించబడినటువంటి స్థాపించబడినటువంటి క్లబ్ని ముందుకు తీసుకోవడానికి ఎంతో సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తులతో ఈ క్లబ్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదే స్ఫూర్తితో రమణయ్య గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది. వాళ్ళిద్దరూ కూడా మంచి మనసుతో ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ క్లబ్ ద్వారా కూడా నిర్వహించి ఉన్నారు. యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఆమె వారి సఖిమని కూడా ఆయనకి జవాబుదారు వాల్పడుగా ఉంటూ ఈ క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం కూడా మాకుంది. కాబట్టి రమణయ్య గారిని ఒకేటే కోరుతున్నాను, నేను మన జిల్లాలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లబ్గా ఇది తీసుకురావాలని జూన్ 16వ తేదీ నా యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకున్నాను. అక్కడికి మా రైస్ ప్రతినిధులు అందరూ వచ్చారు. రియాజ్ సార్ ప్రత్యేకంగా నా వేదిక మీద నన్ను ప్రెసిడెంట్గా ఉండమని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ తర్వాత నేను మా ఇంటికి వచ్చి కూడా అందరూ ఖచ్చితంగా ఉండాలని నన్ను కోరడం జరిగింది. నేను అదిగాక నాకు కూడా వాస్తవంగా స్వార్థం అనే పదం నాకు ఎక్కువ. ఎందుకంటే మనం ఎంతెంతో కష్టపడ్డాం, ఎంతెంతో సంపాదించాం. కేవలం బిడ్డలేనా, మనం మాత్రం ఎందుకు సమాజంలో అంత పేరు తెచ్చుకోకూడదు, మనం మాత్రం ఎందుకు అనుభవించకూడదు అనే స్వార్థం నాకు ఉంది. అందుకనే నేను 14 సంవత్సరాలుగా నన్ను కక్కనటి శ్రీనివాసరెడ్డి మెంబర్గా చేర్చాడు. 14 సంవత్సరాల క్రితం చేరడానికి ఒక మెంబర్షిప్ మాత్రమే కాకుండా నేను క్లబ్ అధ్యక్షుడిగా అక్కన రమణయ్య, కార్యదర్శిగా ఆర్ రవిచంద్ర, కోశాధికారిగా వీరేంద్రనాథ్ మిగతా సభ్యులతో ప్రమాణం చేయించారు. విద్యార్థులకు చేయూత అందించారు. నూతనంగా పలువురు క్లబ్ లో సభ్యులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డిఎస్ కుమార్, లయన్ ఎస్ఎస్వి రామ్మోహన్ రావు, క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్, ఆర్వి రావు, మురళీరెడ్డి, వాకాటి రామ్మోహన్ రావు, సోమిశెట్టి చెంచురామయ్య, సేనయ్య, రూపేష్ రెడ్డి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని ఈ నెల 8వ తేదీ నుండి 15 వరకు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ రవీంద్రబాబు తెలిపారు. సైదాపురంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో పిల్లలు గ్రామస్తులతో స్వచ్ఛ సుజల్ ఘస్ ప్రతిజ్ఞ నిర్వహిస్తారని, పంచాయతీ సభ్యులతో కూడిన బృందాలతో గ్రామ స్థాయిలో పరిశుభ్ర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఆజాద్ కా శ్రమదాస్ కార్యక్రమంలో భాగంగా బహిరంగ ప్రదేశాలు, పురవీధుల్లో శుభ్రపరచుట, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణపై అవగాహన కలిగించడం జరుగుతుందని ఆయన వివరించారు. సెంట్రల్ గవర్నమెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని సైదాపురం మండలంలో 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు షెడ్యూల్ వేయడం జరిగింది. మొదటి 8వ తేదీ చేసి పాఠశాలల పిల్లలకు స్వచ్ఛ సుజల దాని మీద ప్రతిజ్ఞ చేపించడము, రెండవది వచ్చేసి 9వ తేదీ కమ్యూనిటీ క్లీన్, తర్వాత 10వ తేదీ రంగోలీ ద్వారా స్వచ్ఛత మీద అవగాహన కల్పించుట, గవర్నమెంట్ ఆస్తుల మీద త్రివర్ణ పథకాన్ని
పెయింటింగ్స్ వేయడము. తర్వాత 11వ తేదీ కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్లు శుభ్రం చేయుట. 12వ తేదీ మౌలిక సదుపాయాలు శుభ్రత దినోత్సవంగా పాటిస్తూ జేజేఎం మరియు ఇతర అంశాలను గ్రామస్తులకు తెలియజేయుట. 13వ తేదీ స్వచ్ఛత సంభాషణ మరియు అవగాహన దినోత్సవాన్ని నిర్వహించుట. 14వ తేదీ స్వతంత్ర దినోత్సవానికి సంబంధించిన సన్నాహాలు ఏర్పాటు చేయుట. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు దినోత్సవ వేడుకలు నిర్వహించుట చేస్తున్నాము. శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్నటి నుండి గ్రామ పంచాయతీలు అన్ని పంచాయతీలలో ఈ హర్ఘర్ తిరంగా సంబంధించిన వాలంటీర్లని ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలని మనం సైదాపురం మండలంలో దిగ్విజయంగా పూర్తి చేస్తాం. ప్రైవేటు పాఠశాలల్లో చేరే విద్యార్థులు ఈ నెల 12 నుండి 20వ తేదీ వరకు ఆయా పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ సుప్రియ తెలిపారు. సైదాపురంలోని కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు 3 నుండి 5 కిలోమీటర్ల దూరం ఉండాలన్నారు. ఈ నెల 21న అర్హుల జాబితాను ప్రకటించడం జరుగుతుందని ఆమె వివరించారు. మన పిల్లలకి పేద విద్యార్థులకి మరొక మారు ప్రైవేట్ పాఠశాలలో సీట్ సంపాదించేందుకు మా గవర్నమెంట్ మళ్ళీ జీవో జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా పిల్లలు 1వ తరగతిలో అడ్మిషన్లు చేరడానికి ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ లోపల అప్లికేషన్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల లోపల డిస్టెన్స్ లోపల ఉండాలా. పిల్లలు ఈ నెల 12 నుంచి 20వ తేదీ లోపల అప్లై చేసుకుంటే 21వ తేదీన వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళ జాబితాను ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా 23వ తేదీకి మనకు అది లిస్టు ఫైనల్ అయ్యి ఈ నెలాఖరు లోపల అడ్మిషన్స్ ఖరారవుతారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన తల్లిదండ్రులందరూ కూడా తప్పకుండా వినియోగించాలని చెప్పి కోరుకుంటున్నాము. మన మండలంలో ఇంకా ఎవరైనా పిల్లలు 1వ తరగతిలో ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్లు చేరదలుచుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకోవాలండి. అప్లై చేసుకోవాలంటే పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి వీటిని మనకు అడ్రస్ ప్రూఫ్లుగా సమర్పించాల్సి ఉంటుంది. వీటిని తీసుకెళ్ళి అప్లికేషన్స్ ఫిల్ చేసుకున్నట్లయితే మనము వాటి ద్వారా వాళ్ళకి అర్హత సంపాదించినట్లయితే వాళ్ళకు పాఠశాలలో చేరే అవకాశం వస్తుంది. ఇది మనకు లాటరీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మండలంలో చేస్తారు. దీన్ని వాళ్ళు బయట అయినా అప్లికేషన్ని పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడైనా కూడా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం. గూడూరు రెండపట్నం పరిధిలోని సిరామిక్ రోడ్ ప్రాంతంలో ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ దేవాలయం సిరామిక్ యూత్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భవతులు రోగులకు రొట్టెలు, బిస్కెట్లు, జ్యూస్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాలాజీరాజు, అనిల్, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, దీప్తి, కుమార్, హనుమంతు, తేజ, కిరణ్, సంతోష్, శాంతి తదితరులు పాల్గొన్నారు. తరఫున ప్రతి వారం మంగళవారం, శనివారం గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్, ఇంకా బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇక్కడికి వచ్చే పేద ప్రజలకి సిరామిక్ ట్రస్ట్ తరఫున అందిస్తున్న ఆ యాజమాన్యానికి సిరామిక్ యూత్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్, జ్యూసులు పంచడం జరుగుతున్నది. అలాగే అంగన్వాడీ కేంద్రంలో స్కూల్లో పిల్లలకు కావాల్సిన భోజనం ప్లేట్లు, అలాగే వాటర్ తాగే గ్లాసెస్ కూడా పంచడం జరుగుతున్నది. అది ప్రతి మంగళవారం, ప్రతి శనివారం వృద్ధులకు, పేదలకు ఫుడ్ పంచడం జరుగుతున్నది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్లు గర్భిణీ స్త్రీలకు పంచడం జరుగుతున్నది. మాకు దాతలుగా సహకరించిన సిరామిక్ ట్రస్ట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హాస్పిటల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సిరామిక్ గూడూరు పట్టణంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చెన్నూరుకు చెందిన పుచ్చలపల్లి హరిదీపక్ రెడ్డి, మట్టం మానస కుమారుడు రుద్రాజ్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆదినాథాయ నమః.
भोलेनाथाय नमो नमः भोलेनाथाय नमो नमः महायोगी नमो नमः महायोगी नमो नमः ॐ महादेवाय नमो नमः महादेवाय नमो नमः आदिनाथाय नमो नमः भोलेनाथाय नमो नमः भोलेनाथाय नमो नमः महायोगी नमो नमः महायोगी नमो नमः ॐ महादेवाय नमो नमः आदिनाथाय नमो नमः भोलेनाथाय नमो नमः भोलेनाथाय नमो नमः महायोगी नमो नमः महायोगी नमो नमः ॐ महादेवाय नमो नमः आदिनाथाय नमो नमः भोलेनाथाय नमो नमः। రాపూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో జాతర జరిగి 3వ వారం కావడంతో పెట్టబోయిన రాజా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 9,656 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 77,248 రూపాయలుగా ఉంది. ఇక 10 గ్రాముల బంగారం ధర 1,02,00,000 రూపాయలు పలికింది. అలాగే వెండి గ్రాము ధర 120 రూపాయల 50 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దళితుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించే హక్కు ఎవరిచ్చారంటూ చిల్లకూరు మండలం నక్కలవారి కండ్రిగ ప్రాంతంలో దళితులు సాగు చేసుకుంటున్న మిగులు భూములు పరిశీలించిన అనంతరం మాట్లాడిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. గూడూరు ఆసుపత్రి రోడ్లోని ఎలక్ట్రానిక్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం. దుకాణంలో దెబ్బతిన్న ఏసీ, సీలింగ్, ఇతర వస్తువులు సకాలంలో చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, అలాగే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ గూడూరులో ప్రదర్శన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన వామపక్ష నాయకులు. వైభవంగా భీమలింగేశ్వరుడికి అభిషేకాలు. గూడూరు మండలం పాలచెర్లలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.